మంత్రి సీతక్కపై మాజీ మంత్రి సరస్వతి రాథోడ్ ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్కు లీగల్ నోటీసు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు పంపినందుకు కేసీఆర్కు సీతక్క క్షమాపణ చెప్పాలన్నారు. అంగన్వాడీ టీచర్ల మొబైల్ కొనుగోలు అంశంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. 5G ఫోన్లను చెప్పి అంగన్వాడీలకు 4G ఫోన్లు అంటగట్టారన్నారు. సీతక్క మంత్రి అయ్యాక అహంకారంతో మాట్లాడుతోందన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కెళ్లిందని విమర్శించారు. కేసీఆర్ గారికి ఒక నోటీస్ పంపించడం జరిగింది. తన మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఖాతాలో సోషల్ మీడియాలో పెట్టారని దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే తను మళ్ళీ లీగల్ నోటీసులు ఇస్తా అని చెప్పి ఆ పార్టీకి నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ తను ఒక నోటీస్ కూడా పంపించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. మంత్రిగా అయిన తర్వాత ఆమె ప్రవర్తిస్తున్న తీరు, ఆమె నడివడిక, లేకపోతే ఆమె పనితీరు, ఆమె పరిపాలన తీరు, లేకపోతే ఆమె పెరిగిన అహంకారం, అహాన్ని చూస్తా అంటే అసహ్యం వేస్తుంది. తెలంగాణ సాధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే సకల జనులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరి సహకారంతో సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, నీ మీద అవినీతి మరకలు పడితే, నీవు అవినీతి చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి గట్టిగా మాట్లాడితే అవన్నీ నిజాలు అబద్ధాలైపో, లేకపోతే నువ్వు అట్లా మాట్లాడి అందులో నుంచి నువ్వు తప్పించుకోలేవు సీతక్క. లేదా కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే నువ్వు పెద్ద నాయకురాలు అయిపోతావు అనుకుంటే అది నీ పనికి మాలిన చర్య తప్ప